నమస్కారం. ఇంటిని పగలగొట్టాను. ఎవర్రా నిన్ను లోపలికి పంపించింది? ఒక్క నిమిషం, మిగతా పోలీసు వచ్చినాక మాట్లాడతానురా. హలో, నువ్వు నీ పిల్లలు ఏమనుకుంటున్నారు రా గురించి? నేనేమో పిచ్చాడు అనుకుంటున్నావా? నిజంగానే ఇల్లు పగలు కొడితే ఎలా ఉంటుంది తెలుసా? చూస్తావుగా? చూడు చూడు. చంపేస్తాను ఈరోజు. పగలు కొట్టద్దు. అది చెయ్యద్రా. చంపేస్తాను ఈరోజు. ఏమడుతా అనుకుంటున్నారా? నువ్వేమనుకుంటున్నావే? నువ్వు ఆడుకోవడానికి నేనే దొరికానా? అన్నిటికీ కారణం నువ్వే. నేను చంపేస్తాను. ఉండవే. ఇంతకు ముందే ఒకటి చంపినోడే నేను. అందుకని కత్తి తీసుకొచ్చాను. నిన్ను వదలలే. నిన్ను నీ పిల్లల్ని చంపేస్తాను. మనోజ్, భావన తన ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చిందని నేను చెప్పను. కానీ నాకు సంబంధించి ఆమె కల్పనలో ఉండే ఆ క్యారెక్టర్ ని ఆమె మనసులోంచి బయటకు పంపించడానికి సాయశక్తులా ట్రై చేస్తుంది. అది ఆమెను శారీరకంగానూ మానసికంగానూ మీకు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ఆ ప్రేమ అమితమై హద్దులు దాటడం వల్ల ఈ గాయమైంది. ఏది చూపించండి. భార్య పళ్ళు వల్ల సెప్టిక్ కాలేదు. మీ భార్యను ట్రీట్ చేయడానికి మీరు మంచి పద్ధతి ఎన్నుకున్నారు. ఇంకా నేను ఒక చేతితోటే వదిలిపోయింది. ఒకవేళ కత్తి తీసుకుని ఏదైనా చేసుంటే. భావనకి తరచూ కౌన్సిలింగ్, థెరపీ అవసరం అవుతాయి. అయినా నౌ ఐఎమ్ ష్యూర్ షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. కానీ ఇంకో పరిస్థితుల్లో ఇంకో భయం ఆమెకు ఏర్పడవచ్చు. దానివల్ల ఆమె మనసు బాధపడుతుంది. ఇన్ని రోజులు మీరు పట్టించుకోకుండా ఉండే ఆ కేర్, చూపించని ఆ ప్రేమ, ఇవన్నీ ఉంటేనే జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఆమె అది ఎదురు చూస్తోంది. నాకు అర్థమవుతుంది డాక్టర్. ఐ విల్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో హలో, అడ్వకేట్ మనోజే కదా? నేనే లిబి బామర్ది. ఎవరు? రాజన్ బామర్ది లిబి. తనకి నిన్ను నేరుగా చూడాలట. మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ఎలా ఉన్నారు? ఏమని చెప్పమంటారు? ఆ కట్టు కట్టని చోటు అసలు ఒంట్లో ఎక్కడా లేదు. నమస్కారం. ఒక విషయం చెప్పడానికి మిమ్మల్ని చూడాలని చెప్పాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? నిజం చెప్పాలంటే
నేను మారడానికి కారణమే మీ భార్యే. కానీ అప్పుడు ఆమె మీ భార్య అనే విషయం నాకు తెలియదు. ఆమెను పెళ్లి చేసుకుని బాగా బతకాలని నేను జైల్లోంచి వచ్చాను. అది జరుగుతుంది తెలిసిన వెంటనే తట్టుకోలేకపోయా. కానీ పాపం ఆమెకి పిచ్చైన విషయం ఇప్పుడే తెలిసింది సార్. నన్ను క్షమించేయండి సార్. నేను మారింది నిజంగానే వేస్ట్ అయింది కదా సార్? ఏది వేస్ట్ అవ్వలేదు. కొత్తగా నీ మీద ఏ కేసు ఛార్జ్ అవ్వదు. అది నేనుగా చేసింది. అది నేనే తీసేస్తా. హత్య కేసులోంచి నేను బయటికి తీసుకొస్తాను. ఒక మంచి జీవితమే నీకుంది. ఇప్పుడు మారింది, అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వస్తాను. సరే సార్. సరే సార్. సార్, ఒక విషయం నేను చెప్పలేకుండా ఉండబోతున్నాను. అలాంటి ఒక పిచ్చి దానితో బతకడానికి 100 కోట్ల పుణ్యాలు దక్కుతాయి. నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజులైంది ఆఫీసుకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి. ఇంతవరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇలాంటి బాధ్యత లేని స్టోర్లో ఇంతవరకు నేను ఉన్నదే లేదు. బాత్రూమ్ లైట్ లో ఫ్యూజ్ పోయి 3 రోజులయ్యింది. ఒక ఎలక్ట్రీషియన్ తీసుకురాలేరా? ప్రతి నెల మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్ గా తీసుకుంటున్నారు కదా. దీన్ని నేను క్షమించలేను. ఈ రోజు ఈవినింగ్ లోగా ఎలక్ట్రీషియన్ రాకపోతే నేను ఊరుకొని ఏం చేస్తాను? నాకే తెలియదు. స్టూపిడ్స్, రాస్కెల్స్. ఏమైంది? ఏమని చెప్పమంటారు సార్? ఒక చిన్న విషయం చాలు తిట్టి తీర్చేస్తారు. అమ్మాయి తీసుకెళ్ళడం వల్లే, లేకపోతే ఇంకా తిడుతూనే ఉండేవారు. మేడం ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లం లేదు. మనోజ్, నేను ఇప్పుడే వస్తాను. నేను ఒకరిని కలిసి రావాలి. మాయా, ఎప్పుడైనా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్లాట్ పై నుంచి దూకి అమ్మాయి చనిపోయింది. భావన, మాయా, 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 ప్రియమైన భావనకి, నిన్న నా హస్బెండ్ నన్ను చూడ్డానికి వచ్చారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడే తను లేనప్పుడు నేను ఎలా ఒంటరిగా ఉన్నానో అది నాకే తెలిసింది. ప్రేమ, అభిమానం, బాధ్యత ఏ పేరు పలికినా కూడా ఒక సంబంధం లేని ఒక బంధం లేదు మొగుడు పిల్లల మధ్యన. అది నేను లేటుగానే అర్థం చేసుకున్నాను. ఆ తప్పు నీకు జరగకుండా ఉండాలి. నీ ప్రియమైన మాయ.
మనోజ్, మాయా తనెక్కడ? వెళ్ళిపోయింది. మాయ మాత్రమే కాదు, మన జీవితంలో పిలవకుండా వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇక మీద మన ఇద్దరం మాత్రమే. మన ఇద్దరం కలిసి పిలవకపోతే ఇంకా మీద ఎవ్వరూ మన దగ్గరికి రారు. పాల్గనికి అవతల ఉన్న ఫ్లెక్స్ బోర్డులో ఎప్పుడూ పబ్లిసిటీ మారుస్తూనే ఉన్నారు. కలల లోకంలోంచి నిజమైన లోకానికి వచ్చింది భావన జీవితం కూడా. అయ్యో, ఏడవద్దు, ఏడవకమ్మా. ఏడవద్దు. ఏంటండి ఇది? నాది, ఇటు నాది, ఇవ్వండి. నాది. ఇటు. అగో, ఇది, ఈ ఏడవద్దు పిల్లని పాపా. పట్టు. ఇది పట్టు, పట్టు, పట్టు. ఏమైంది? రా, 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 రా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రా, రా, రా. నీకు కావాలా? ఏడవద్దు.